15 సార్లు ఎలక్షన్ జరుగుతుంది. వాటిలో 3 సార్లు వామపక్షాలు, 6 సార్లు కాంగ్రెస్ అక్కడ ఉన్న అమిత్ సార్ కూడా మంత్రి అయ్యారు. 2 సార్లు వైసీపీ వెళ్ళి 2 సార్లు టీడీపీ. ఈ నేపథ్యంలో అసలు రానున్న కాలం ఎలక్షన్స్ మీరు ఎలా క్రైటీరియా ఎలా ఈ రోజు రిపీటెడ్ హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ 16 మంది మొత్తం 16 ఎన్నికలు జరిగాయి. 15 సో 15 శాసనసభకి అంటే 1956 నవంబర్ 1 నుంచి మొత్తం 15 ఎన్నికలు జరిగాయి, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. దేశంలో 17 సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగాయి. రాబోయేటటువంటి ఎన్నికలు 16 అసెంబ్లీ, 18 పార్లమెంటు. గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారి రాజీనామా ఆమోదించే అవకాశం ఉంది. రాజీనామా చేశారా? చేయలేదు అనుకుంటా. ఎమ్మెల్యే ఆర్కే గారు రాజీనామా చేశారా? ఫార్మేట్ లో చేశారా? స్పీకర్ ఫార్మేట్ లోనే చేశామని చెప్పారు. కనుక్కుంటా. విజయసాయిరెడ్డి గారు ఇక్కడికి వచ్చారంటే పక్కన ఉన్న అభ్యర్థికి ఒక కాన్ఫిడెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు వచ్చారంటే ఒక తప్పు. మీరు ఈ ఎలక్షన్ ఎలా తీసుకుంటున్నారు? మంగళగిరి ఎలక్షన్ ఇప్పుడు మీరే చెప్పారు 15 ఎన్నికలు జరిగాయని. 15 ఎన్నికల్లో గతంలో కానీ వెళ్తే ఈ 15 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించినప్పుడు తర్వాత, ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత 1982లో స్థాపించారు. 83లో మొట్టమొదటిగా ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. 83 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలిచిందా? 2 సార్లు గెలిచింది. 83, 85 2 సార్లు గెలిచింది. అంటే 15 ఎన్నికల్లో 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు గెలిచింది. 82 నుంచి ఇప్పటి వరకు అంటే 82 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఎన్నికలు జరిగాయి? 7 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు 2 సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక నేను ఒక్కటే ఈ సందర్భంగా అందరికీ కూడా విన్నవిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు బడుగు బలహీన వర్గాలకి, పేదలకు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో ఇక్కడ వీవర్స్ కమ్యూనిటీ అన్నటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి కమ్యూనిటీ. మ్యాక్సిమం ప్రజలందరూ కూడా వీవర్స్ వృత్తిలో కూడా ఉన్నారన్నమాట. దాంట్లో భాగంగానే ఆ మిగతా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను, మిగతా సామాజిక వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ దేశంలో కానీ ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మీకు మంత్రివర్గంలో కూడా తెలుస్తుంది. మీకు 68% వీళ్ళే ఉన్నారు, 70% వీళ్ళే ఉన్నారు. దాంట్లో భాగంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మంగళగిరి నియోజకవర్గంలో మీకు స్థానికుడిగా ఉన్నటువంటి మీ యొక్క వీవర్ కమ్యూనిటీలో నుంచి ఉన్నటువంటి వ్యక్తి మీకు కావాలనా, లేక హైదరాబాద్లో నివసిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మీకు కావాలనా అన్నటువంటిది మంగళగిరి ప్రజలు నిర్ణయించుకోవాలి. స్థానికుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. హైదరాబాద్లో నివసిస్తూ ఇక్కడికి వచ్చేటటువంటి టూరిస్ట్ లాగా వచ్చేటటువంటి వ్యక్తి ఎప్పుడు మీ దగ్గర ఉండడు. 24 గంటలు 365 రోజులు మీతో ఉండేటటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోండి. అది కూడా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా,